శ్రీ క్రోధీనామ తెలుగు సంవత్సరాది ఉగాది పండగ పర్వదిన సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. గత సంవత్సర తీపి చేదు జ్ఞాపకాలను వదిలేస్తూ నూతనంగా తెలుగు సంవత్సరాల్లోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆ పార్వతీ పరమేశ్వరుని పేద ప్రజల కొంగు బంగారమైనటువంటి శ్రీ రాజరాజస్వామిని దర్శించుకొని ప్రజలకందరికీ కూడా మంచి జరగాలని, అమ్మవారి స్వామివారి ఆశీస్సులు నిండుగా ప్రజలకు అందాలని, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో, ఆయుర్వేదంతో, అశ్వయుతో ముందుకు సాగాలని చెప్పని ఆ పార్వతీ పరమేశ్వరుని సందర్భంగా ప్రార్థిస్తూ ఉగాది పండగ పర్వదిన రోజు నాడు ఇంటిల్లి పాది కూడా అంగరంగ వైభవంగా ఈ పండుగ జరుపుకునే క్రమంలో ఉగాది పచ్చడిని తీసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ పచ్చడిలో తీపి, చేదు, వగరు అన్ని కలకలిపి తీసుకున్నటువంటిది. అంటే మన జీవితం కూడా అన్ని రకాలుగా సమస్యలున్నా ఎదుర్కొంటూ ముందుకు పోయేటువంటి క్రమంలో మరి మనకు ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి సందర్భం. ఈ సందర్భంగా మరి తీపి ఉగాది పచ్చడి కూడా అనేక గ్రామాల్లో, అనేక ఇంటిల్లో కూడా ఉగాది పచ్చడి పంపిణీ చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి ఈ పర్వదిన సందర్భంగా అందరికీ మంచి జరగాలని చెప్పిన సందర్భంగా నేను ఆ భగవంతుణ్ణి, అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నా. ప్రతి ఒక్కరూ కూడా లోక కళ్యాణం జరిగే విధంగా శాంతియుత వాతావరణంలో ముందుకు సాగాలని చెప్పని ఈ సందర్భంగా కోరుతూ మరోసారి ప్రజలందరూ కూడా ఉగాది పండగ పర్వదిన సందర్భంగా శ్రీ క్రోధీనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ శ్రీ క్రోధీనామ సంవత్సరం అంతా కూడా ఆయా కుటుంబాలకు ఎలాంటి విఘ్నాలు తలెత్తకూడదని, ఎలాంటి ఆటంకాలు కూడా రాకుండా ప్రతి ఒక్క కుటుంబం ముందుకు సాగాలని చెప్పి సందర్భంగా ప్రార్థిస్తా ఉన్నా. అందరికీ నా ఉదయం నమస్కారాలు.